సిస్కో కంపెనీ కొన్ని వేల మందిని ఇంటికి పంపించబోతూ ఉంది. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ ఫిబ్రవరిలో దాదాపు 4000 మందిని తీసేశారు. ఇంకా చాలామందిని తీసేస్తారు అని చెప్పి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. సో అసలు ఏం జరుగుతుంది, ఎవరి ఉద్యోగాలు పోతున్నాయి, ఎందువల్ల పోతున్నాయి అనేది మనం ఆలోచించాలి. ఉద్యోగాలు పోయాయి అనగానే బీపీ పెంచేసుకొని టెన్షన్ పడిపోతూ ఇంకేంది ఇంకా తెలియని నిరుత్సాహం ఇలాంటి పెట్టుకోవద్దు. నేను నిన్న కూడా ఒక వీడియోలో చేస్తూ డెల్ కంపెనీ దాదాపు 12,500 మంది ఈ విధంగా మాస్ టెర్మినేషన్ జరిగింది అంటే ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టారు. సో మీరు చెప్పడానికి బాగానే చెప్తారు, ఆ బాధ అనుభవించే వాడికి తెలుస్తుంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారని. సూసైడ్ అనేది ఆప్షన్ కాదు. లిటరల్లీ కొన్ని సిచ్యువేషన్స్లో ఐఎమ్ రన్నింగ్ ఎ బిజినెస్, నేను బిజినెస్ చేస్తున్నాను, డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో ట్రస్ట్ మీ, కొన్నిసార్లు మీకు చెప్తున్నాను ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కనీసం బాబుకి పాల పౌడర్ కొనడానికి కూడా ఒక్కొక్కసారి, లేకపోతే వానికి కనీసం బేసిక్ థింగ్స్ కొనడానికి కూడా ఒక్కొక్కసారి డబ్బులు అనే చేతులు ఉండకపోవచ్చు. ఒక టైంలో అరే ఈ మంత్ ఎలా చేయాలరా, శాలరీస్ ఎలా ఇవ్వాలి, మంత్లీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనే సిచ్యువేషన్ కూడా ఒక్కొక్కసారి వస్తుంటుంది. కానీ నేను ఎప్పుడు దాని గురించి నేను ఆలోచించను. ఓకే, ఆలోచిస్తాను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా రిసోర్సెస్ ప్లాన్ చేసుకోవాలి, డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసాం, ప్రజెంట్ ఎలా చేయాలి ఏంటి, డెఫినెట్లీ ధైర్యంగా ముందుకు వెళ్తానే కానీ భయపడను. నేను దేనికి భయపడాలి? ఉంటాయి ఒక్కొక్క సిచ్యువేషన్లు ఉంటాయి. ఈవెన్ దో ఇప్పుడు మంత్లీ మన శాలరీస్, మన ఎంప్లాయీస్ శాలరీస్, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మనము, ఆ డబ్బులన్నీ ఒక్కొక్కసారి మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఒక్కొక్కసారి ట్రస్ట్ మీ ఒక 5,000 ఉండని పరిస్థితి కూడా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ చూసాం. కొన్ని ఏం చేసుకోవాలని అర్థం కానంత డబ్బులు కూడా ఇంకొకసారి ఉంటాయి. రెండూ ఉంటాయి, బిజినెస్లో రెండూ ఉంటాయి. అలాగని చెప్పి ఈ తక్కువ ఉన్నప్పుడు డిప్రెషన్లోకి అయిపోయి రోజంతా వర్క్ చేయకుండా ఏం చేయకుండా ఇక నేను ఇంతే, నా లైఫ్ ఎట్ట ముందుకు వెళ్ళాలి అర్థం కాలేదు, నేను బాధపడుతూ కూర్చుంటే అవుతుందా? అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం చేయాల్సిన పని హార్డ్ వర్క్ అనేది మనం చేస్తూనే ఉండాలి. దిస్ ఈజ్ లైఫ్. జీవితంలో అప్స్ అండ్ డౌన్ చాలా సహజం, బిజినెస్లో అయితే ఇంకా ఎక్కువ. ఆ టైంలో ఎంత మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు డౌన్ అవుతుంటాం. బట్ అదే ఎండ్ కాదు కదా. సో లూప్, ఒకసారి డౌన్ ఉంటుంది, ఒకసారి అప్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ధైర్యాన్ని వదులుకోవద్దు, ఆ మనోధైర్యాన్ని వదులుకోవద్దు. మీరే డీలా పడిపోతే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ అయిపోవాలి, మీ మీద చిన్నప్పటి నుంచి పెంచిన మీ తల్లిదండ్రులు ఎంత డీలా పడిపోవాలి ఆలోచించండి. మీరు మొండి ధైర్యంతో ఉండాలి. ఒక పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ అండి. నేను ఎవరినంటానంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఇక ఊపిరి పోతున్నప్పుడు కూడా నీ ఫ్యామిలీకి నువ్వు ధైర్యాన్ని ఇవ్వాలి. ధైర్యంగా ఫస్ట్ నువ్వే లేకపోతే నీ ఫ్యామిలీకి ఎక్కడి నుంచి నువ్వు ధైర్యం ఇస్తావు? ఇది ఒక్కసారి ఆలోచించండి. అండ్ సిస్కో చూసుకుంటే ఉద్యోగాలు పోతున్నాయి, వేలాది మంది ఉద్యోగాలు తీస్తాము అని చెప్పి రీసెంట్గా కూడా వాళ్ళు చెప్పారు. అసలు సిస్కో మనకు తెలిసినంత వరకు నెట్వర్కింగ్ కంపెనీ, ఎక్కువగా ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ సంబంధించి, లేకపోతే ఈ చిప్స్ మనకు జనరల్గా సిస్కో అంటే మనం అదే ఆలోచిస్తాం. యాక్చువల్లీ సిస్కో అంటే అసలు ఎందుకు పోయాయి అనేది కూడా మనం ఆలోచిద్దాం. అసలు సిస్కో కంపెనీలో ఎన్ని రకాల ఆపరేషన్, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే కంపెనీ ఇది. 1986లో అప్పుడు స్టార్ట్ చేశారు ఇది. అయితే నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఐఓటీ, వెబ్ఎక్స్, ఓపెన్ డిఎన్ఎస్, డొమైన్ సెక్యూరిటీ, టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ అండ్ సిలికాన్ వన్ అండ్ జాస్పర్, ఇన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సిస్కో కంపెనీలో. అయితే ఇప్పుడు జాబ్స్ ఎవరికి పోయాయంటే సేల్స్ వాళ్ళ జాబ్స్ పోయాయి. దిగోడు ఎందుకు పోయాయి అంటే దే ఆర్ రీప్లేసింగ్ విత్ ఏఐ, దే ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఫర్ ఏఐ. ఏఐ గురించి వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సైబర్ సెక్యూరిటీ కూడా వాళ్ళు వర్క్ చేద్దామనే ప్లాన్ తోటి ఈ విధంగా ఎంతవరకు ఆటోమేషన్ మనం చేయగలుగుతాం అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నేను చెప్పాను, నేను ఒకసారి చెప్తే, నేను రీసెంట్గా కూడా బీపీఓ కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా కమింగ్ డేస్లో కొంచెం కష్టం అవుతుంది, ఇది కొంచెం ఏఐ రీప్లేస్ చేస్తుంది అంటే కింద సెటరికల్గా హాహాహా డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఏమవుతుంది హాహాహా, బీపీఓ కాల్ జాబ్స్ ఎక్కడ, ఇంకోటి హెచ్ఆర్, ఎస్పెషల్లీ హెచ్ఆర్ జాబ్స్ ఎక్కకపోతే సర్కాస్టిక్గా కొంతమంది కమెంట్ చేశారు. నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పేది నిజమా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకోండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెచ్ఆర్ బ్రహ్మాండమైన జాబ్ ఏమో, హోలిస్టిక్గా మనం ఆలోచిస్తే, మన డిఫరెంట్ సినారియోస్ ఆలోచిస్తే డెఫినెట్లీ హెచ్ఆర్ అనేది రీప్లేస్ చేయగలిగే జాబే. ఏఐ రీప్లేస్ చేయగలుగుతుంది, ఆటోమేటెడ్ చేయగలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి, ఈ డెవాప్స్లో కూడా మనం ఒకసారి చూస్తే, ఇంతకుముందు ఏంటి అంటే డెవాప్స్లో ఇప్పుడు ఎంత ఆటోమేషన్ వచ్చిందంటే, ఒక బగ్ వచ్చిందంటే డైరెక్ట్గా ఈ బగ్ వచ్చిందని చెప్పి పర్టికులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి కాల్ వెళ్ళిపోతుంది. సో ఈ బగ్ వచ్చింది నువ్వు ఫిక్స్ చేయాలి అని చెప్పి ఎస్ఆర్ఈ, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అరే అవ్వదు, ఇది అవ్వదు, లేకపోతే నెగిటివ్గా మాట్లాడడం. నేను నెగిటివ్గా మాట్లాడుతున్నా హెచ్ఆర్ గురించి, హెచ్ఆర్ రీప్లేస్ చేయగలుగుతారని.
మీది నిజమా కాదా, ఇప్పుడు హెచ్ఆర్ శాలరీస్ ఎలా ఉన్నాయి, హెచ్ఆర్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఖాళీగా ఉన్నారు, అంటే మిగతా అందరూ అయిపోయారు కదా, వాళ్ళు స్పెషల్లీ దే ఆర్ ఫర్ హెచ్ఆర్ కదా, హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ కదా, వాళ్ళకి ఎంత శాలరీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలాగ ఉన్నాయి, ఎంఎన్సీ కంపెనీస్లో ఎలా ఉంది సిచ్యువేషను, నార్మల్ కంపెనీస్లో ఎలా ఉంది, క్రాస్ వెరిఫై చేయండి. నేనేం చెప్తానంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కంటే ఇంకా ఎక్కువ మీరు చేయగలుగుతారు, రీసెర్చ్ చేయగలుగుతారు. ఆ క్యాపబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాకపోతే సీరియస్గా తీసుకోరు దీని గురించి అంతే. నేను ఏంటంటే డైలీ రొటీన్ లాగా ఎవ్రీడే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆర్టికల్స్ అవుతూ దీనికి సంబంధించి దాదాపు ఒక 4-5 డేస్ అవుతుంది వచ్చేసి కూడా అన్ని న్యూస్ పేపర్లు వచ్చినాయి. సిస్కో మే కట్ ఆఫ్ మోర్ జాబ్స్ అని. ఆల్రెడీ 4,000 ఉద్యోగాలు తీసేస్తారు, ఇంకెన్ని వేల ఉద్యోగాలు తీసేస్తారో తెలియదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ త్వరలో వచ్చేదాని ఛాన్స్ ఉంది. వచ్చే అన్ని ఆర్టికల్స్ అన్ని న్యూస్ పేపర్లు వచ్చాయి, కానీ ఇన్ డీటెయిల్గా ఎంతమంది చదివారు అనేది పాయింట్. ఇక్కడ ఎవరు ఉద్యోగాలు పోతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి మనం. అప్పుడు మనకి ఏంటంటే అసలు మార్కెట్లో ట్రెండ్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. నేను చెప్పే ఒకసారి ఆలోచించండి, అక్కడ ఉద్యోగాలు పోయి ఇక్కడ ఉద్యోగాలు పోయి ఇంకేంది నా పరిస్థితి, ఇక నేను కోర్స్ నేర్చుకోవడం వేస్ట్, ఇలా డీమోటివేట్ అవ్వద్దు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ మీరు రోజు ప్రాక్టీస్ చేయండి, కష్టపడండి. ఇది లైఫ్, అప్స్ డౌన్స్ చాలా సర్వసాధారణం. మొండి ధైర్యంతో మీరు ఎస్పెషల్లీ నేను అబ్బాయిల గురించి చెప్తా ఉన్నా, మీరు మొండి ధైర్యంతో మీరు ముందుకెళ్ళండి. అమ్మాయిలు కూడా ఈరోజు ఇద్దరు వర్కింగ్ చేస్తేనే నడిచే పరిస్థితి ఉంది ప్రజెంట్. ఓకే, మీరు కూడా మొండి ధైర్యంతో మీ ఫ్యామిలీకి మీ వంతు సపోర్ట్ మీరు కూడా చేయాలని గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వెనకడుగు వేయద్దు. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. నేను ఫేస్ చేసేది, నేను ఎక్స్పీరియన్స్ చేసేది ప్రతి ఒక్కటి మీతో ఏదో ఒక సందర్భంలో షేర్ చేసుకుంటూనే ఉన్నా. ఇది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, లేకపోతే మనల్ని సివైసీని ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి తెలిసిన విషయం. ఆల్వేస్ బీ పాజిటివ్. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ ఉండడానికి ప్రయత్నించండి. నేనైతే చాలా పాజిటివ్గా ఉంటాను. ఎగ్జాంపుల్, నాకు డెబిట్ ఉంది, రేపు ఒక 10 లక్షలు నేను పే చేయాల్సి వచ్చినా కానీ ఐ స్టే కామ్ అండ్ కూల్. ఆలోచిస్తా ఎలా చేయాలి, ఎలా ఆ అమౌంట్ నేను పే చేయాలి, ఎలా హడల్ నుంచి నేను ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ లైఫ్. ఓకే, టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా ఉండండి. మంచి రోజులు వస్తాయి, కష్టపడండి, మంచిగా కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, స్టే పాజిటివ్. థ్యాంక్ యూ.